బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ తిరుపతి నుంచి మన భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము. భానుప్రకాష్ రెడ్డి గారు, ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది, అందులోనూ మన తిరుపతి పరిస్థితి ఎలా ఉంది, అందులో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, సో మీరు ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశ్గా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఖజానా దివాలా తీసింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కన్ను శ్రీవారి ఖజానా మీద పడింది. ప్రభుత్వ కార్యక్రమాలకి శ్రీవారి డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటండి? టీటీడీ నిధుల నుంచి 1% బడ్జెట్లో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి ఖర్చు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ పోరాట ఫలితంగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. తిరిగి 100 కోట్ల రూపాయలు తిరుపతి శానిటేషన్ పేరుతో, పారిశుభ్రత పేరుతో టీటీడీ నిధులు దారి మళ్లించారు. నిన్న నేను అత్యున్నత న్యాయస్థానానికి దీని మీద దృష్టికి తీసుకొస్తే వాళ్ళు స్టే ఇవ్వడం జరిగింది. జడ్జి గారు కూడా అసలు మీరు ఏ విధంగా స్వామివారి కానుకల్ని ప్రభుత్వ కార్యక్రమాలు ఖర్చు పెడతారని చెప్పి సాక్షాత్ జడ్జి గారు కూడా ప్రశ్నించారు టీటీడీ అడ్వకేట్ని. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యము దమ్ముంటే ₹1 అయినా సరే వర్క్ బోర్డు నుంచి కానీ క్రిస్టియన్ మిషన్ రాష్ట్రం నుంచి కానీ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి వేసుకొని ప్రభుత్వ కార్యక్రమాలు ఖర్చు పెట్టే ధైర్యం ఉందా? అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి మీద ఖజానా మీద ఎందుకు కన్నుబడిందని? కాబట్టి ఇది మంచిది కాదు. మీరు ఇదే విధంగా కానీ అవలంబిస్తే రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ శ్రీవారి భక్తులందరినీ కలుపుకొని ఒక ఉద్యమం రూపంలో ప్రజల్లోకి వెళ్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తోంది. సార్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రోడ్లపైన కూడా సోషల్ మీడియాలో చూసుకోవచ్చు, మనము ఎన్నో వీడియోస్ వస్తున్నాయి. అసలు రోడ్డు మీద వెళ్ళాలంటే కూడా చాలా కష్టంగా ఉంది అని ప్రతి ఒక్కరు కూడా అదే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సో మరి దానిపైన మీరు ఏమంటారు? కంప్లీట్గా మొత్తం ఆంధ్రప్రదేశ్ రోడ్లపైన చంద్రమండలం మీద పోవచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద మనమైతే పోయే పరిస్థితి లేదు. ఈరోజు మొత్తం ఉయ్యాల్లో పోయినట్టుంది, రోడ్డు మీద పోయినట్లేదు. ఆంధ్రప్రదేశ్లో మనం కానీ కారులో కానీ బస్సుల్లో కానీ ప్రయాణం చేస్తే ఉయ్యాల్లో పోతే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది. బస్సులు కానీ కార్లు కానీ పూర్తిగా మరమ్మతులకు గురై లక్షల రూపాయలు షెడ్లు ఖర్చు పెట్టే రోజులు వచ్చింది. ప్రభుత్వం ఎక్కడ పోయిందండి? రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చు పెట్టకుండా సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి తీసుకుపోతా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాలా తీసింది. ఆంధ్రప్రదేశ్ ఈ 4 సంవత్సరాల కాలంలో అరాచక ప్రదేశ్గా, అవినీతి ప్రదేశ్గా, అక్రమ ప్రదేశ్గా, అప్పుల ప్రదేశ్గా మిగిలిపోవడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక సక్సెస్ఫుల్ సీఎంగా కాకుండా ఒక స్టిక్కర్ సీఎంగా మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మిగిలిపోయాడు. సో భానుప్రకాష్ రెడ్డి గారి మాటల ద్వారా అర్థమైంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అన్నది ఆంధ్రప్రదేశ్ కాదు, అప్పుల ప్రదేశ్గా మారింది. ఆయన ఒక జస్ట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి మాత్రమే ఒక స్టిక్కర్గా మాత్రమే మారారు. కానీ ఆంధ్రప్రదేశ్కి ఆయన పాలించిన ఈ 4 ఏళ్లలో కూడా ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి విషయం కూడా పక్కన పెడితే కనీసం రోడ్లు బాగాలేదు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళాలంటే కూడా అనారోగ్య పాలు అవ్వడం కానీ, వారి ఇంటికి వారి డెస్టినేషన్కి వెళ్ళాలంటే ఇబ్బందికరంగా మారింది అని చెప్తున్నారు. అదే కాకుండా తన సొంత భానుప్రకాష్ రెడ్డి గారి సొంత ఊరు, తన నియోజకవర్గం చూసుకుంటే తిరుపతి. సో తిరుపతిలో ఉన్న పరిస్థితి మాత్రం మరీ దారుణంగా మారింది. వచ్చే నిధులు, దేవుడి కోసం వచ్చే భక్తులు ఇచ్చే నిధులని కూడా ఆయన ఏపీకి వాడుతున్నారు అన్నది మాత్రం చెప్పడం జరిగింది. రిపోర్టర్ దీక్ష, ఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.